అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వచ్చిన లైక్ అండి. మీ సపోర్ట్ మాకు ఉంటుంది అనమాట. ఈ వీడియో ఏందైతే మొన్నైతే షార్ట్ వీడియో పెట్టా కదండి. అస్సలైతే మీ అందరి సపోర్ట్ అయితే మామూలుగా లేదనమాట. అసలు ఎంత ధైర్యంగా చెప్పారండి నాకైతే. మీ కామెంట్ అయితే నాకు ఒక బూస్ట్ లెక్క అనిపించింది అనమాట. ఒక బలం లెక్క అనిపించింది అనమాట. మంచిగా అయితే ప్రతి ఒక్కరు అయితే కామెంట్లు అయితే మంచిగా చేశారనమాట. పేరు పేరున ధన్యవాదాలండి మీకు. మీ సపోర్ట్కి అయితే ఇప్పుడైతే ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అసలు ఏం జరిగింది ఏందైతే లాంగ్ వీడియో అయితే చెబుతా అని చెప్పా కదా. ఎవరిది తప్పు ఉందో ఒప్పుందో అయితే మీరైతే చెప్పేసేయండి. అసలు నాకు తప్పు ఒప్పు పక్కన పెడితే నన్నైతే యూట్యూబ్ని ఎక్కిరించినట్టు మాట్లాడేసరికి నాకు ఎట్నో అనిపించింది అనమాట. అందుకోసం ఈ వీడియో చేస్తాను అనమాట. కొంతమంది కూడా ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు కదా. అంటే నేను కూడా ఎదుర్కోబోతున్నా కూడా ఇంకా అయినా కూడా ఎప్పటికప్పుడు సైలెంట్గా ఉంటే ఇట్లాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు అనమాట. ఎప్పటికప్పుడు తెగదింపుకోవటం ఏమనిపించి నాకు ఈ వీడియో చేయాలనిపించింది అనమాట. అందుకోసం నేను చేస్తున్నా. అసలు ఏం జరిగిందంటే ఇక లైవ్ స్టార్ట్ చేసి అయితే ఆపేసి అయితే లక్ష్మి వచ్చి పిలిచింది. డాక్టర్ ఫోటో ఉంది రా అమ్మాయి సీనానంది అని అయితే ఇంకా నేనైతే వెళ్ళాను అనమాట. వెళ్ళగానే అయితే ఇద్దరైతే వచ్చారు ఆర్పీలు అయితే రాగానే ఫోటో దింపుతుర్రా మేడం అంటే లేదమ్మా ఉజ్వల బ్యాగులు అయితే వస్తున్నాయి. ఉమెన్స్ డే ఉంది కదా, దానికోసం అయితే గవర్నమెంట్ అయితే పథకం అయితే నిర్మించిందనమాట. బుకింగ్ చేసుకోవాలి, మన ఇంటికే వచ్చింది అనమాట ఉజ్వల బ్యాగ్ అనేది కొన్ని ప్రాసెస్ చెప్పింది. అయితే నాకైతే గుర్తులేవండి. సరేలే మేడం మరి ఎంత అయితే ఏందని అయితే అడిగినా అనమాట. అయితే 150 రూపాయలు అయితే అని చెప్పింది అనమాట. 150 రూపాయలు ఇప్పుడు కావాలంటే మా కాడే అని చెప్తాయి మేడం. మా పెద్దేవుడు అయితే రావాలి, నా విషయం చెప్పా, ఒకరి విషయం చెప్పలా. మా పెద్దేవుడు రావాలి, వచ్చి నాకైతే అడిగైతే తెస్తాను అని చెప్పిన అనమాట. అమ్మో మీ ఆయనలు రావాలి డబ్బులు ఇవ్వాలంటే మా సంబంధం లేదు, మీరు నుంచి తెస్తారో నా సంబంధం లేదు, ఇప్పుడు తెచ్చి నాకు ఇప్పుడు బుకింగ్ చేసుకోవాలా అని అన్నదనమాట. ఆ మాటకైతే నేను సమాధానం చెప్పాను అనమాట. ఇప్పుడు వచ్చి నాకు డబ్బులు కావాలంటే నుంచి తెచ్చి ఇవ్వాలి, మా ఏమన్నా ఆంధ్ర బ్యాంకే స్టేట్ బ్యాంకే మేడం, మా ఆయన వచ్చినాక అడిగి తీసుకోలేదు, అడిగితే తీసుకుంటా అంటే లేదమ్మా ఇదైతే డోక్రా పథకం, అప్పుడు కూడా ఏమైనా పథకాలు వస్తే మా ఆయన అడిగి తీసుకుంటావా అని అడగొచ్చు కదా అన్నట్టుగా అయితే మాట్లాడింది అనమాట. లేదు మేడం నేను నా కాడైతే లేవు అని చెప్పాను అనమాట. మా ఆయన వచ్చి నాకైతే అడిగి 2 రోజులు ఆగి నాకైతే తీసుకుంటా, ఇప్పుడు అయినా కూడా నేను తీసుకొని ఇప్పుడు 1వ తారీఖు వచ్చినాయిగా కట్టేటి ఎక్కువ ఉంటాయి అనమాట అని అయితే చెప్పినా. లేదు ఉమెన్స్ డే కల్లా తీసుకోవాల్సిందే, 150 రూపాయలు కట్టాల్సిందే అన్నట్టు కత్తి మీద సానాలకు కూర్చుందనమాట. ఇంకైతే నేనైతే నా వల్ల పని కాదనమాట. ఇక 2 రోజులు ఆగి నాకైతే తీసుకుంటా, లేకపోతే రేపు మున్సిపాలిటీ ఆఫీస్లో అయితే వచ్చే పని ఉంది అని అయితే చెప్పాను అనమాట. కొన్ని అయితే ఇట్లా డాక్టర్ వాళ్ళకైతే చెప్తారు కదా, ఆడవాళ్ళకి ఎందుకు సర్టిఫికెట్లు ఇస్తారు వ్యాపారం చేసుకోవడానికి అని అయితే, మరి అవి ఎందుకు చెప్పలేదు మేడం, ఇవి అయితే త్వరగా వచ్చి డబ్బులు కట్టు అని అయితే చెప్పినావు అని అయితే నేను అడిగినా అనమాట. నాకు సర్టిఫికెట్ ఇప్పిమంటే మరి ఇప్పించలేదంటే నేను ఎందుకు ఇప్పిస్తాను, నాకేం సంబంధం, నాకు సంబంధం లేదన్నదన్నమాట. లేదు మేడం మీకు తెలిసేమో అడుగుతున్నా అంతవరకు అని నేనైతే చెప్పాను అనమాట. ఇంకా అక్కడికి అయిపోయింది. ఇంకా తర్వాత అయితే కొద్దిసేపటికైతే ఏందమ్మా హుసేన్ బి నువ్వు తీసుకోవాల్సిందే, ఒప్పుకునేది లేదు అని అన్నదనమాట. నేను చెప్పినా కదా మేడం నా కాడైతే లేదని అన్న. నువ్వు టిక్ టాకులు చేస్తావు, టిక్ టాకులు చేసేదానివి నీకు ఫోన్పే లేకుండా సెల్లో డబ్బులు లేకుండా ఉంటాయా, పోయి ఇంటికి పోయి సెల్లు తీసుకోరా పో అని ఎచ్చిడిగా ఎగతాళిగా మాట్లాడింది అనమాట. అసలు ఎట్టంటే టిక్ టాకులు చేస్తున్నావుగా మేము చూడట్లేదు అనుకుంటున్నామా ఏంది, అసలు పోయి ఇంటికి పోయి సెల్ తీసుకోరా పో, నేను బుక్ చేస్తా నీ సెల్లోనే, ఫోన్పే లేదంటున్నవే అని అయితే మాట్లాడిందండి. నాకైతే 90 మీద బీపీ వచ్చిందనమాట. ఇంకా జాబ్కి రెస్పెక్ట్ ఇచ్చి సైలెంట్గా ఉన్నాను అనమాట. చిన్నదైనా పెద్దదైనా మన రెస్పెక్ట్ మనకు ఉండాలి కదా, అలా అనమాట. ఆమెకు లేదని మనకు లేకుండా మాట్లాడకూడదు కదా. ఆ మాట అనగానే నిన్నేమన్నా తీసిందా, నేనేమన్నా టిక్ టాక్లో లేకపోతే ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా నేను మాట్లాడినా టిక్ టాక్లో, నాకు వచ్చిన పని నాకు నచ్చినట్టుగా నాకు వచ్చిన విధంలో మా ఆయన ఒప్పించుకొని నేను చేసుకుంటున్నా. ఇదే మాట మా ఆయన ఇంటే అప్పుడు అసలు వీడియోలు వద్దు వీళ్ళందరూ మాట్లాడుతున్నాను అంటారు కదా అని అయితే అన్నా అనమాట. నేను ఏదేం చేస్తామ్మా, టిక్ టాక్లు చేస్తా ఏం చేస్తా, మున్సిపాలిటీ ఆఫీస్లో రేపు వీడియో కూడా తెస్తా, నీకేంది అంటావు, అంత నష్టం ఏమొచ్చింది నేను తీస్తే అని అయితే నేను అడిగేసిన అనమాట. నిన్నేమైనా తీయలేదు కదా నువ్వెందుకు అంటాను, టిక్ టాక్కి యూట్యూబ్కి తెలవని ఆమె కూడా మళ్ళీ టిక్ టాక్లో అంటుంది అనమాట. మళ్ళీ ఆమె చదువుకుంది, ఆమెకు ఒక జాబు మళ్ళీ. ఇక సరేలే అని అయితే ఇంకా సైలెంట్గా అయితే ఇంకా నేనున్నా అనమాట. మళ్ళీ కొంతసేపటికి వచ్చి తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే ఒప్పుకునేది లేదన్నమాట. నువ్వేమన్నా చేసుకో నేనైతే తీసుకోనని చెప్పాను అనమాట. అసలు అది 15 రూపాయలు 20 రూపాయల బ్యాగులు అని అయితే ఒకళ్ళిద్దరు డోక్రా మహిళలు అయితే అనరు అనమాట. నాకైతే తెలియదు కాబట్టి ఆమె 150 అన్నది కాబట్టి నేనైతే తీసుకోదలుచుకోలేదు, తీసుకునేదాన్ని. మీరు చెప్పారు అంటే మేము చెప్పింది ఎనరా మీరు అన్నది. ఎందుకేనో వింటాం మేడం అన్న, తీసుకోవాల్సిందే తప్పదు మీరు అన్నది. నేను తీసుకోనని చెప్పిన అనమాట. ఇంకా అక్కడి నుండి అయితే ఏదో యూట్యూబ్ సిగ్గులేని పని చేసినట్టు, నేను ఏందో వీడియోలు చేస్తే ఆమెకి ఏందో ఇబ్బంది అయినట్టు అయితే మాట్లాడింది అనమాట. ఆమె కాదు కొంతమంది అయితే ఏందో సిగ్గులేని పని చేసినట్టు
అట్టే చూస్తారనమాట. ఇక మన ముందు అంటారు కానీ మన వెనకైతే ఎన్నో మాటలు అనమాట అంటారు. అసలు ఆ మాటలు ఎందుకు అనాలని అయితే ఈ వీడియో అయితే తిత్తున్నాను అనమాట. ఇంకా దీంట్లో అయితే ఇంకా తప్పు ఎంత ఉందో ఉప్పు ఎంత ఉందో మీరే చెప్పాలన్నమాట. అసలే ఒప్పుకోవటం కష్టం అనమాట. ఇంట్లో చేతైనట్టు చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ ఉంటుంటే ఏందో ఈ తొక్కలో గోల వీళ్ళందరిది అయితే నాకేం అర్థం కాదు. సరేలే కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా అవన్నీ అయితే పట్టించుకోకుండా ఫ్రెష్గా అయితే ఇంకా అన్నం అయితే తింటున్నాను అనమాట. మీరు కూడా తినేసేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకేనా? బై. మరి